హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో నేను మీ పద్మ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడికి అయితే వెళ్ళాము. సో అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను, అది ఈరోజు మన ఛానల్లో పెడుతున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ చూసేయండి. సో గుడికి మేము ఇప్పుడు వెళ్ళామంటే ఫ్రైడే రోజు వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అంటే ఇక్కడ నుంచి 1.5 అవర్ టైం పడుతుంది వెళ్ళడానికి. సో ఇంకా మా బాబుకేమో ఇడ్లీ తయారు చేసి పట్టుకున్నాను. ఇంకెళ్ళేలోపు మా బాబుకి తినిపించాము. మేము కూడా పట్టుకున్నాము బాక్స్. గుడి నుంచి వచ్చాక ఇంకా కార్లో తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో అలా జరిగింది మార్నింగ్. With our bikes, we get scared when it got darker at night, 'cause everyone was missing safety lights. So we tried to use a flashlight as a guide, and now I'm standing in an overcrowded train, picturing the times we had as children while the rain is pouring down the windows and the people push their way. Take me back to my hometown. Take me back to my loved ones. We were kids, now we're all grown. Back in my hometown. Take me back to my hometown. Back to my loved ones. Back to my hometown. సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కొబ్బరికాయ లోపల తీసుకెళ్ళడానికి ఉండదు, ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మనము కొబ్బరికాయ కొట్టి ఇంకా లోపలికి తీసుకెళ్ళాలి. సో అందుకే ఇంకా నేను ఇక్కడ వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ గుడికి అయితే వచ్చాము, లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ లైన్ ఉంది చూసారా, ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫ్రైడే కదా, అమ్మవారి గుడి కదా, ఇంకా రష్ ఉంది. అయినా తొందరగా దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనము. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఇంకా అమ్మవారు ఉంటాయి విగ్రహాలు. సో అక్కడ అలా చూసుకొని నెక్స్ట్ ఇక్కడ లోపల ఇక్కడ అమ్మవారి చీరలో వేలం పాట వేస్తారు, అదేమో ఇక్కడ జరుగుతుంది చూసాము. నెక్స్ట్ ఇంకా పక్కన చాలా అమ్మవారి గుళ్ళు ఉంటాయి, నాగమ్మ గుడి ఇలా చాలా ఉంటాయి. అలా చూసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి మా బాబు ఎలా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుకున్నాడు గుళ్ళో అయితే. నెక్స్ట్ ఇక్కడ నాగమ్మ గుడి ఉంటుంది, లోపలికి తీసుకెళ్ళాను ఫోను. సో ఇక్కడేమో దర్శనాలు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ పులిహోర దేవుడి ప్రసాదం తీసుకోవడానికి మా హస్బెండ్ ఏమో లోపలికి వెళ్ళారు. మేము ఇక్కడ నిల్చొని చూస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది, ఇక్కడ లైన్ ఉందో చూసారా, అక్కడ పులిహోర పొట్నాలు అవన్నీ అమ్ముతున్నారు, అది కొనడానికి ఇక్కడ వెళ్ళారు. మేము ఇక్కడ నిల్చొని చూస్తున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ అందరూ వండుతున్నారు. అంటే దేవుడికి ఇక్కడ అమ్మవారికి ఇంకా మేక కోడి ఇలా కోసి ఇక్కడ వంట చేసి ఇంకా అందరికీ పెడతారు పిలిచి. సో అలా ఇక్కడ అనుకున్న వాళ్ళు ఇక్కడ పూజ చేస్తుంటారు. సో ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. See you in the next vlog. Bye guys.